నమస్తే అండి, నేను డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 39 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ట్యూబ్ టెస్ట్ గురించి మళ్ళీ చెప్దామని అనుకున్నానండి. ఎందుకంటే చాలామంది ట్యూబ్ టెస్ట్లు చేయించుకోవట్లేదు, దానివల్ల చాలామందికి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. సో ట్యూబ్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్, అంటే ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ ఎ రైట్ టు బికమ్ మదర్. అందరికీ అమ్మ అవ్వాలని కోరిక ఉంటుంది, అది కూడా న్యాచురల్ పద్ధతిలోనే అవ్వాలని అనుకుంటూ ఉంటారు. సో ఈ న్యాచురల్ పద్ధతిలో మీరు అవ్వాలి అంటే ట్యూబ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే అందరికీ అని చెప్పట్లేదు, ఫ్యూ పీపుల్ ఎవరికైతే చాలా రోజుల నుంచి పిల్లలు అవ్వట్లేదు, 3-4 years అవుతుంది పిల్లలు అవ్వట్లేదు, అన్నీ బాగున్నాయి, స్కాన్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది, ఎగ్స్ మంచిగా డెవలప్ అవుతున్నాయి, బట్ అవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళకి మీరు ఒక్కటి మిస్ అయ్యేది ఏంటంటే ఈ ట్యూబ్ టెస్ట్ అనేది మిస్ అవుతున్నారు అనమాట. సో ట్యూబ్ టెస్ట్ ఎందుకు భయపడుతున్నారు చాలామంది, ఫస్ట్ అది చెప్తానండి. ట్యూబ్ టెస్ట్ అనగానే చాలామంది ఒక రకమైన అమ్మో ట్యూబ్ టెస్ట్ అదొక ప్రొసీజరా, సర్జరీనా, ఆపరేషనా, అది ఒక సింపుల్ మైనర్, అది ఓటీలో కూడా కాదండి, ఓపీలోనే నార్మల్గా మీరు ఓపీకి వెళ్తారు కదా, ఓపీలోనే చేసుకునే ప్రొసీజర్. సో మన ఫర్టిలిటీ క్లినిక్స్లో మ్యాక్సిమం ఇప్పుడు చేసే టెస్ట్ ట్యూబ్స్ కోసం SIS అని చేస్తారు. సో ఈ SIS టెక్నిక్ చేయాలి అంటే మీరు ఏ ఫాస్టింగో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఎలా తింటారో మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ వాట్ ఎవర్ తినేసి మంచిగా హైడ్రేటెడ్ అంటే వాటర్ తాగి ప్రాపర్గా రావచ్చు టెస్ట్ కోసం. అండ్ మీతో పాటు అట్లీస్ట్ ఒక అటెండర్ని తీసుకొచ్చండి. ఎందుకు అంటే టెస్ట్ తర్వాత మీరు వెంటనే కొంచెం హెల్ప్ కావాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం మాత్రమే ఒక అటెండర్ కావాలి. సో స్కానింగ్ చేస్తారు కదా మేడం, దాంట్లోనే ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయో చూడొచ్చు కదా, సపరేట్గా ఎందుకు ట్యూబ్ టెస్ట్ అని అంటారు. స్కానింగ్లో ట్యూబ్స్ అనేవి కనిపించవు. సో స్కానింగ్లో మనకి ఏం కనిపిస్తాయి, యూట్రస్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, లైనింగ్ ఎంత ఉంది, థిక్నెస్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎగ్స్ ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత గ్రోత్ వస్తుంది, ఎగ్ డామినెంట్ ఫాలిక్యుల్ అయ్యిందా, రిలీజ్ అయిందా, ఇవన్నీ ఎగ్లో కనిపిస్తాయి. అలాగే వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సిస్ట్ ఉన్నా, ఎండోమెట్రియోస్ ఉన్నా, అడినోమైస్ ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, ఇవన్నీ కూడా స్కాన్లో కనిపిస్తాయండి. ద ఓన్లీ థింగ్ వీ కాంట్ సీ ఇన్ ద స్కాన్ ఇస్ ట్యూబ్స్. మీ ట్యూబ్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా అనేది మాత్రం స్కాన్లో మనకి తెలియదు. సో ఇది తెలుసుకోవడానికి SIS అనే టెక్నిక్ అన్నిటికంటే ఈజీ, అన్నిటికంటే ఎకనామికల్ అండ్ ఫాస్ట్గా 5 minutesలో అయిపోతుంది ప్రొసీజర్. మత్తు కూడా అవసరం లేదు. సో అంత పెయిన్ఫుల్ టెక్నిక్ కూడా కాదు, అందుకనే SIS చేసుకుంటే బాగుంటుంది. సో స్కానింగ్లో ట్యూబ్స్ ఎందుకు కనిపించవు, మరి ఇవన్నీ కనిపిస్తాయి కదా. ట్యూబ్స్ అనేవి చాలా థిన్ స్ట్రక్చర్స్, జస్ట్ 1 to 2 millimeters అండి. 1 to 2 millimeters అంటే మేబీ గుండు పెన్ ఎంత ఉంటుందండి, అంత సైజ్ కంటే కొంచెం లావుగా, అంతే, అంత సన్నగా ఉంటాయి కాబట్టి మనకి స్కాన్లో కనపడవు అనమాట. ఒకవేళ మీ ట్యూబ్ స్కాన్లో కనపడిందే అనుకోండి, దట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. ట్యూబ్కి ఏదైనా వాపు వచ్చినప్పుడే స్కాన్లో కనబడుతుంది. నార్మల్ ట్యూబ్ సన్నగా ఉంటుంది కాబట్టి యూ కాంట్ సీ. ఎప్పుడైనా వాటర్ ఫిల్ అయ్యి ట్యూబ్లో అది చాలా ఉబ్బిపోయి, లేదా బ్లడ్ కలెక్షన్ అయ్యి, పస్ కలెక్షన్ అయ్యి ట్యూబ్ ఫిల్ అయింది అనుకోండి, అప్పుడు అది అబ్నార్మల్, స్కాన్లో కనబడుతుంది. సో స్కాన్లో కనిపించకపోవడం అనేది నార్మల్ ఫీచర్. సో ఇంత సన్న స్ట్రక్చర్ ఓపెన్ ఉందా లేదో తెలుసుకోవాలంటే మనం ఓన్లీ వాటర్ పంపించి, ఎంత సన్న దారైనా వాటర్ అయితే వెళ్ళగలుగుతుంది. కాబట్టి SISలో మనం నార్మల్ సలైన్ ఇంజెక్ట్ చేసి 2 ట్యూబ్స్లోంచి బయటికి వస్తుందా లేదా, వాటర్ అనేది మనకి స్కాన్లో మెరుస్తుంది అనమాట. సో ఈ వాటర్ ఫ్లో బోత్ సైడ్స్ ఉందా, 2 ట్యూబ్లో వాటర్ ఫ్లో వచ్చిందా లేదా అని మాత్రం మనం స్కాన్లో చూసుకుంటాం. సో ఈ ప్రాసెస్ హార్డ్లీ 5 minutes పడుతుంది. మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందించడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ టెస్ట్. 2-3 times మీరు ట్రై చేశారు, IUI కూడా 2-3 times ఫెయిల్ అయింది, ట్యూబ్ టెస్ట్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా ట్యూబ్స్ ఒక్కసారి క్లీన్ చేయించుకొని దెన్ IUIకి వెళ్ళండి, మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొంతమందికి మెడిసిన్స్ ఏమీ వాడరు, ట్యూబ్స్లోనే ఎక్కడో చిన్న చిన్న సాఫ్ట్ బ్లాక్స్ ఉండుంటాయి వాళ్ళకి, కానీ అవి మనం తెలుసుకోలేం కదా SIS చేసే వరకు. సో ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత బ్లాక్స్ క్లియర్ అయిపోయి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ వాళ్ళు వితౌట్ ఎనీ మెడిసిన్ కన్సీవ్ అయిపోయి వస్తారు. జస్ట్ ఈ ప్రొసీజర్ చేసుకోవడం వల్ల ట్యూబ్కి ఒక క్లీనింగ్ అయినట్టు కూడా అవుతుంది అనమాట. ట్యూబ్లో ఎందుకు ఓపెన్ ఉండాలి ట్యూబ్స్ అంటే, ఎగ్స్ అండ్ స్పర్మ్స్ మీట్ అయ్యేది ట్యూబ్లోనే, గర్భసంచిలో కాదు. ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వస్తుంది, బేబీ గర్భసంచిలో ఉంటుంది అని అనుకుంటారు కదా, బేబీ ఫామ్ అయ్యేది, అసలు ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యేది ఫస్ట్ టైం ఫాలోపియన్ ట్యూబ్లోనే. ట్యూబ్లో ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ
రోల్ అయ్యి ట్యూబ్లోంచి గర్భసంచిలో వచ్చి అతుక్కుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం మీ బేబీ తయారయ్యేది ట్యూబ్లో, ఆ బేబీ గ్రోత్ అయ్యేది, అతుక్కునే కెపాసిటీ వచ్చేది ట్యూబ్లోనే. సో ట్యూబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏ రకమైన వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, క్రానిక్గా నెలల తరబడి వైట్ డిశ్చార్జ్ ఉంది, నెలల తరబడి లోవర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది, యూరిన్లో మంట ఉంటుంది అన్న వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. టీబీ అటాక్ అయిన వాళ్ళల్లో కూడా ట్యూబల్ బ్లాకేజెస్ చూస్తాం. సో రికరెంట్ అబార్షన్స్ అంటే మీకు లాస్ట్ ఒక 1-2 టైమ్స్ అబార్షన్ అయ్యి క్లీనింగ్ ప్రొసీజర్కి వెళ్ళిన వాళ్ళల్లో కూడా బ్లాకేజెస్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్యూబ్స్ ఒకసారి క్లీన్ చేయించండి లేదా ట్యూబ్ టెస్ట్ చేయించండి. దెన్ ప్లాన్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.